సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సార్ ఈవినింగ్ అయింది. మంచిగా చల్లని క్లైమేట్. సో, ఓకే. ఏం తిందాము అని అడిగినప్పుడు ఆహా! సో, నేనైతే నాకు ఇష్టమైన పానీపూరి తీసుకొనొచ్చా. మంచి పాయింట్. సో, ఈవినింగ్ చల్లగా ఉన్నప్పుడు ఆ! నాతో కూర్చొని పానీపూరి తింటావా? లేకపోతే మీ ఆవిడతో ఇంటికెళ్ళి శుభ్రంగా బిర్యానీ తింటావా? వైఫ్ ఊరెళ్ళింది సార్. పై పూరీలు తింటా. సరే, సరే. బాగున్నాయి. మన ఇంట్లో పూరీలు చేసుకుంటే శుభ్రంగా యెస్. తెల్లగా ఉంటాయి. అదే నువ్వు సార్. ఏం నల్ల మంచి పూరీలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? అదే బయట నుంచే మంచిగా బండి దగ్గర స్పెషల్ గా అడిగావా? నల్ల పూరీలని? అదే సార్. చాలా అంటే పూరియా? మా వైఫ్ చేస్తా ఉంటది గానీ కొంచెం వైట్‌గా వస్తది. వైట్ గా కానీ వస్తది. ఇవే బాగున్నాయి కలర్ ఇవే చూడడానికి. బాగున్నాయి కలర్. అదే అడుగుంటావు కాలాపూరి అని. ఆ! చాలా అద్భుతంగా నల్లగాను ఇంకో రకరకాల రంగులుగా ఉంది. ఇందాక మనం టేస్ట్ కూడా మాట్లాడుకున్నాం. బాగుంటది సార్. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయి. మళ్ళీ చేద్దాం సార్. మళ్ళీ చేద్దాం. సరే, సో దీనిలో చూస్తే చాలా 3 రకాల ఐటమ్స్ సార్ ఉన్నాయి. నేను ఫస్ట్ ఇది పానీపూరి కవర్‌తో వచ్చినప్పుడే మీరన్నారు, ఉమ్, నవీన్ ఇది ఒక అవేర్‌నెస్ మనం తీసుకురావాలి. ఎందుకంటే అందరూ గూడా పానీపూరి అన్న వెంటనే లొట్టలేసుకొని మరి తింటా ఉంటారు. చాలా ఉమ్, ఇష్టంగా తింటారు. అది ఒక ఏందంటే హాబిట్ లాగా మారిపోయింది. ఈ మధ్య అసలు నేను ఈవినింగ్ అయితేనే పానీపూరి తినకపోతే నాకేం తోచదు అన్నట్లుగా వెళ్ళిపోతా ఉంటారు. సో ఎగ్జాక్ట్లీ. ఏం సార్ అంటే దీంట్లో ఇది తినడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లం అంటే ముందు అసలు ఎందుకు తినాల్సి వచ్చిందని ఫస్ట్ ఆలోచిద్దాం. ప్రాబ్లం గురించి తర్వాత ఆలోచిద్దాం. పూరి ఇంట్లో తింటున్నావు, ఆ! రాత్రికి పానీపూరి తింటున్నావు అంటే యెస్. పొద్దున చేసుకున్న పూరి రాత్రికి పానీతో కలిసిపోతుంది. హ్మ్. అర్థమైందా? ఓకే. ఎందుకు దీనికోసం పరిగెడుతున్నాము? ఇది ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్ డైట్ ఇది. ఓకే. ఓకే. ఇక్కడ ఎందుకు ఫేమస్ అయింది? తర్వాత మనకి తెలిసిందేంటి, హైదరాబాద్లో వాటర్ స్కేర్సిటీ. హ్మ్. ఆ స్కేర్సిటీలో నుంచి కొద్దిగా కలర్ అటు ఇటు మిక్స్ చేసి ఈ పూరీలో పోసేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తూ ఒక బండోడు వచ్చాడండి ఫస్ట్ హైదరాబాద్. హ్మ్. పొద్దున వేసుకున్న పూరి అక్కడే దొరికిన నీళ్లతోటి ఒక పానీపూరి అనేది తయారు చేశాడు. ఓహ్! ఎప్పుడైనా చూసావా పానీపూరి బండ్ల దగ్గర? అవును. శుభ్రంగా ఆడు ఇలా పైకి లేపేస్తాడు. రైట్. అదే ఇంకా ఎలా లోపల వచ్చేస్తే లాగేస్తాడు. ఆ! అదేంటంటే ఆ స్మెల్ టేస్ట్ బాగా రుచికరంగా ఉంటాయి అనమాట. హ్మ్. ఎందుకంటే చేతులు కూడా కడుక్కుంటే మళ్ళీ టేస్ట్ పోద్ది కదా. ఆ టేస్ట్ కోసం ఆడు ఏళ్ళు గోళ్ళు చూస్తే బాగుంటాయి అనమాట. ఓకే. ఓకే, మంచి హైజీన్. మంచి హైజీన్. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. యాక్చువల్లీ ఫస్ట్ గొప్పగా Yes. తీసుకొచ్చావు ప్యాకెట్. అవును సార్. మీకు ఈ ప్యాకెట్ ఎవరు మన ఇచ్చారు? రోడ్డు పక్కన ఇట్లే ఇస్తారు. ఎట్లా ఇస్తారా? ఓకే. ఓహో, ఓకే. దాంట్లో కూడా వెరైటీ ఉంది. యెస్. యెస్. దీంట్లో 2 రకాల చూస్తే వెరైటీలు. కింద కొద్దిగా ఏలాడుతున్నట్టుంది. ఇది ఇసుక. అది కాదు సార్, అది గ్రీన్ కలర్ రావడం కోసం. ఇది సాంబారా? లేదండి, అది పల్లీలు సంథింగ్ ఏదో పల్లీలు ఉంటది. వేసాడు నీకు. హ్మ్. ఓకే, సాంబార్గా ఇచ్చిన నీకు ఏంటి Yes. ప్రాబ్లం? టేస్ట్ కి ఏం డిఫరెన్స్ ఉండకపోవచ్చు. ఈ సో వాటర్ టేస్ట్ బాగుంటది సార్ ఇది. టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడు. యాహ్! ష్యూర్ బతుకుంటే అండి. టీవీ కంటిన్యూ చేద్దాం ప్రోగ్రామ్. లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్దాం. ఓకే. ఎందువల్ల చెప్తున్నాను అంటే నాకు చాలా మంది పేషెంట్స్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ టీనేజర్స్ చూస్తుంటే వాళ్ళ మిడ్ నైట్ వస్తున్నారు. వాళ్ళు Hmm. కడుపుల నొప్పితోటి, ఫీవర్ తోటి, రక్త విరోచనాలతోటి వస్తూ ఉన్నారు. ఫస్ట్ Okay. క్వశ్చన్ అడుగుతాను, పానీపూరి తిన్నావా అంటే మొహమాట పడతారు అన్నమాట. హ్మ్. కొద్దిగా మొదలెట్టానంటారు. ఏం మొదలు పెట్టావమ్మా అంటే పూరితో మొదలెట్టి పానీతో ఆపుతారు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే విరోచనాలు అనమాట. ఆ వాటర్, ఆ పానీ ఇట్లా వెళ్ళిపోయి కిందకు వచ్చేస్తుంది. ఓకే. అది మామూలుగా రావట్లేదు, ఎర్రగా వస్తుంది. రక్త విరోచనాలు వస్తాయి అనమాట. ఓకే. ఎందువల్ల అంటే ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది, ఈకోలై. ఎందుకంటే మనవాడు మీకోసం షర్ట్ పైకి లేపి మరీ పెడతారు కదా లోపల. ఓకే. పెట్టినప్పుడు దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఈకోలై అని ఉంటుంది. బ్లడీ డయేరియా అంటాం అనమాట. ఎవరికైనా రక్త విరోచనాలు అయినప్పుడు ఇగ్నోర్ చేయకండి. 2 రోజుల్లో వేడి చేసి అనుకునే పాత పదాలు ఉంటాయి కాదు. మనం చేసుకున్న ఆహారంలోనే పెద్ద ప్రాబ్లం ఉంటుంది. చాలామంది పేగు కోల్పోయే పరిస్థితి కూడా వచ్చారు. ఒక అతను ఎంతో 80 ఏళ్ళు వయసు, ఓకే. ఎప్పుడు బయటికి వెళ్ళి తినలేదు. వాళ్ళు ఏంటి, అది ఇంట్రెస్ట్ అయినప్పుడు శుభ్రంగా ఉంటుంది. పల్లెటూరు నుంచి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీకి వచ్చినప్పుడు ఇలాగ పానీపూరి పెట్టారనమాట. ఎంత దారుణం అంటే ఈ చిన్న పేగు పెద్ద పేగు మధ్యలో ఉన్నది మొత్తం కుళ్ళిపోయింది. ఇట్ టుక్ అరౌండ్ 15 days అతను రికవర్ అవడానికి. అతను ఫస్ట్లో ఇనీషియల్గా నాకు ఏం తినలేదు అంటే నేను ఇంకా డిసెక్ట్ చేస్తూ వెళ్తూ ఉంటుంటే ఒకే ఒక రోజు బర్త్డే రోజు బయటికి తీసుకెళ్ళినప్పుడు ఒక పూరి అంటే ఇలాగ సహం బద్దలైపోయిన పూరిలో పానీ పోసి ఇచ్చారంట. అది ఒకటి తిన్నాడు, అందుకోసం గుర్తుపెట్టుకోలేదు, సహం తిన్నాడు కాబట్టి. ఓకే. ఓకే. సో మనం అదొకటే కాకుండా చాలా మంది టీనేజర్స్ ఎస్పెషల్లీ హాస్టల్స్లో ఉండేవాళ్ళు
ఎఫర్డబిలిటీ రోడ్డు పక్కన తిరగటం కొన్నిసార్లు మంచిగా ఉంటుంది, నలుగురితో కలిసి ఫ్రెండ్స్తో కూర్చుంటూ ఉంటారు. Yes. ఎన్ని నోట్లు వేస్తామో తెలియకుండా వేస్తామంటాడు, పస పస పొడి थोड़ा చేస్తాం. पानी डालो भाई అని మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పానీ అంటాడు, గ్యాస్ डालो అది ఎక్స్ట్రా పానీ కాస్తే ఎలా వచ్చేస్తాం మన కిందకి. Yes. సో దీంట్లో ఇన్ఫెక్షన్ ఈకోలై, షిజెల్లా, సాల్మనెల్లా, టైఫాయిడ్ వస్తూ ఉంది అంటారు చాలా మంది. టైఫాయిడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పానీలోంచి వస్తుంది. యాక్చువల్లీ డిసెక్ట్ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ ముందు మీరు చెప్పారు, ఇది పూరి మా ఇంట్లో చేస్తే కలర్ఫుల్ గా ఉంది కలర్ఫుల్గా ఉందని అన్నారు. ఎందుకు అవుతుంది ఇది? బేసికల్లీ దీంట్లో మైదా యాడ్ చేయాలా ఈ పూరిలోకి, ఉబ్బాలంటే పైకి రావాలి. సో దాంతో ఏమవుతుంది అని అంటే ఇది చూసారనుకోండి మీరు, ఇట్లా చూడండి Yes, yes. కొంచెం కొద్దిగా నల్లగా వచ్చిందా? Oil, yes, yes. సో అది ఆయిల్ మీద ఉండిపోయిన సెడిమెంట్ అనమాట. ఏంటంటే Okay. సేమ్ ఆయిల్ అగైన్ అండ్ అగైన్ మనం హీట్ చేసి దాంట్లో పోసి 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 నువ్వేనా తీసుకొచ్చావు అది? Yes, yes. సరి- అంటే మనకు సరిపోవని మనకు ఒకటి రెండు ఈవినింగ్ అంతా సరిపోవని కావాలని చెప్పి packet తెచ్చాం. పెద్ద బ్యాగ్ వేసుకొచ్చావు. సో Yes. దీంట్లో చూస్తే ఇంకా దారుణంగా ఉన్నాయి, ఆ కవర్ లో కూడా ఎలా ఎంత దారుణంగా ఉన్నాయని అంత పెద్ద తీసుకొచ్చాడు. Okay. సరే, చెప్తుంది ఏంటంటే ఒకటే ఆయిల్ మనం చూడము, ఆ పూరి ఆల్రెడీ ఎక్కడ తయారైపోయి ఉంటుంది. సో దాంట్లో ఎన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం. ఒకే ఆయిల్ని మరీ మారుకొట్టిన తర్వాత దాంట్లో ఉన్న ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్సాచురేట్ అయిపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, బీపీ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. సో అవన్నీ కాకుండా క్యాన్సర్ కూడా వస్తుంది, ఎందుకంటే మళ్ళీ మరగబెట్టడం వల్ల. Okay. ఓకే, సో అది దీంతో పూరితో మొదలు పెడితే రంగు మారిపోయిన పూరి, అది ఎక్కడ తయారు చేస్తారో కూడా మనకు తెలియదు. Yes, yes, yes. ఓకే, తర్వాత రెండోది సంచిలో మోసుకొచ్చావు. అవును. మనకి ప్లాస్టిక్ కవర్. మా అందరికి తెలిసింది కింద సెడిమెంట్ ఉంది బోల్డ్ అంతా. Yes, yes, yes. సో అది నిజంగా పచ్చిమిర్చో నాకు తెలియదు, ఏమిచ్చో తెలీదు. ఈ కలర్ రావడం కోసం ఈ కలర్స్ కూడా యాడ్ చేసి ఉంటారు సార్ వీళ్ళు, లేదంటే కంపల్సరీ normal యాడ్ గానే- చేస్తారు. సో మిర్చి తోటి బాగా చేస్తారు అనమాట. Okay, చేసినప్పుడు okay. ఈ కవర్ లో పుదీనా. పోసి ఇచ్చారు. Hmm. కవర్ లో పోసి ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, బేసికలీ ఇట్స్ గోయింగ్ టు కాజ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అట్లా Okay, ఎక్కువ కవర్స్ okay. యూజ్ చేయడం వల్ల. అసలు ఇట్లాంటి కవర్స్ కూడా బ్యాండ్ సార్, కానీ చాలా మంది కూడా ఇవే వాడతారు. So- ఎందుకంటే కాస్ట్ సేవింగ్ అన్నట్టుగాను Yes, మళ్ళీ రీయూజ్ చేస్తున్నారు. Hmm. సో నెక్స్ట్ గోయింగ్ బ్యాక్ టు ద వాటర్, ఇక్కడ చూసారు అనుకోండి, దీంట్లో మిర్చి తోటి మెంత తోటి ఆ టేస్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ముందు వాటర్. సరే, నేనే ఉన్నాను, ఒక ఎంత సేఫ్గా మన ఇంట్లో సొంతగా పెట్టుకునేదైనా ఇప్పుడు అన్ని ఆరో సిస్టమ్ పెట్టుకుంటున్నాం. అవును సార్. మీరు పానీపూరి తినాలంటే ఆరో సిస్టమ్ నుంచి లాక్కోండి. ఓ అందులోనే మొత్తం పుదీనా, ఉంటే మిర్చి. బ్యాక్టీరియా ఉంటే సపరేట్ చేసుకుంటుంది, కానీ ఆ పానీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, అంతమందికి అంత కుండలో పెట్టి నీళ్లు పోసినప్పుడు ఎన్నిసార్లు లోపల పెడుతున్నాడు, బయట పెడుతున్నాడు. Yes, yes. రెండో పాయింట్, మనకు పొల్యూషన్ బయట, Hmm. ఆ రోడ్డు ఆ బండి అందరికి కనిపించాలి శుభ్రంగా, Yes. నీట్గా. Hmm. వెళ్ళేవి అటు ఇటు ఉండి అవి కూడా పానీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. వస్తూ ఉంటాయి. Hmm. ఏవి ఈగలు, మనం కాదు, నువ్వు నా ఈగలు, దగ్గరికి ఈవినింగ్ దోమలు. ఎలా వచ్చావు, ఈగలు దోమలు కూడా వచ్చి కొద్దిగా Okay. టేస్ట్ చేసి పానీపూరి ఈవినింగ్ వెళ్ళిపోతాయి అనమాట సాయంత్రానికి. సో అక్కడ అవి ఏమవుతుంది, పక్కన ఉన్న డ్రైనేజ్ లో ఇటు నుంచి అటు దూకటం. సార్ మీరు ఇన్ని చెప్తా ఉంటే అసలు తినబుద్ధి కావట్లేదు. రేపు అనే రోజు ఈగలు ఎప్పుడు చూడలేదా? పానీపూరి అసలు తినలేదు. ఈగలు ఎప్పుడు చూడలేదా? ఈగలు, ఆ దోమలు. పక్కనే ఉంటాయి కదా, దాంట్లో Yes, ఉండాల్సినవి. వెళ్ళే అవి కూడా నువ్వు టేస్ట్ చేద్దాం అన్నట్టు అవి కూడా టేస్ట్ చేసి వెళ్ళిపోతాయి అనమాట. Yes. వెళ్ళేటప్పుడు మామూలుగా వదిలే, అక్కడ ఏదో ఒకటి వదిలేసి వెళ్ళిపోతాయి. సో దాంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వీటి చేతితోనే పెట్టక్కర్లేదు, పక్క నుంచి వచ్చే దుమ్ము ధూళి కూడా దాంట్లో దొరుకుతూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే అది మాట్లాడికి దాంట్లో క్లోజ్ చేసి చేయబెట్టరు కదా, ఓపెన్ చేసే పెడుతూ ఉంటాడు పానీపూరి. సో దానివల్ల వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వాడి చేతితో ట్రాన్స్ఫర్ చేసే ఇన్ఫెక్షన్స్. తర్వాత అందరికి ఒకటే ప్లేట్ ఉంటుంది, చూసావా లేదు, మళ్ళీ షై ఫీల్ అవుతారు. అప్డేట్ అయ్యారులేదు సార్, ఇప్పుడు డిస్పోజల్ పెడతా ఉన్నారు కదా. డిస్పోజల్ పెట్టం కాదు, నా ముగ్గురు కూర్చుంటారు కదా, పానీపూరి ఒకటే ఎప్పుడు తినడు, నోట్ చేస్తారే లేదు, అవును. గుంపుగా కూర్చుని తింటారు అన్నమాట ఒకటే ప్లేట్. ఓకే. సో ఆడు ముట్టుకుని ఈడు ముట్టుకుని రెండు కలిపి తింటూ ఉంటారు. సో మంచి పల్లెల్ది ఇది కూడా ఇస్తాడు సార్, పల్లీలు స్మాష్ చేసి పెట్టారు, బాగానే ఉంది. సో Yes. దాంట్లో టామరిన్ వేస్తారు కదా, Okay. టామరిన్ వేసినప్పుడు ఆ యొక్క ఈ గ్యాస్ట్రిక్ యాసిడ్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దీంట్లో ఉన్న మిర్చి ఉన్నది కూడా గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. Yes, yes. తర్వాత ఈ గ్యాస్ పైకి వెళ్తూ ఉంటుంది, చాలా మందికి లూజ్ గా ఉంటుంది. Okay. దానివల్ల పడుకున్నప్పుడు ఏమవుతుంది, గ్రావిటీ వల్ల వెనక్కి వెళ్ళిపోయి విపరీతమైన నొప్పి, హార్ట్ అటాక్ వచ్చిన. ఈ పానీపూరి ఎంతమంది హార్ట్ అటాక్ వచ్చిందనే చెప్పుంటుందో నాకు తెలియదు. సో అదొక పెద్ద Okay. ప్రాబ్లం ఒకటి ఉంటుంది. సో దెన్ దాంట్లో వేసే పీనట్స్, ఇవి ఏంటి దాన్ని ఏమంటారు, మసాలా పల్లీస్. మసాలా పల్లీలు ఉంటాయి కదా, అవేమవుతాయి, పూర్తిగా డైజెస్ట్ అయినప్పుడు కడుపు ఉబ్బరం లాగా వస్తుంది ఓకే. పేషెంట్స్ కి. సో అదో రకంగా వస్తుంది. బఠానీ. Yes. సో ఇన్ టోటల్ పూరితో స్టార్ట్ చేస్తే ఆయిల్, మైదా, దానికి సంబంధించింది మళ్ళీ ఆ రోజు వేసి తినకూడదు. ఇది Oh. మనకి వైన్ ఎలాగో
20 ఏళ్ళు దాచిపెట్టి అమ్ముతారు అదే ఈ రోజు వేసిన పూరి అదే రోజు తినకూడదు నిజంగానే అనమాట. సీరియస్ గా చెప్తా ఉన్నారు ఇంట్రెస్ట్ గా వింటాను. టేస్ట్ రావాలంటే కనీసం ఒక సంవత్సరం వదిలేయాల. ఒక సంవత్సరం వదిలేయాలి. ఓకే సార్. సో ఆ రోజు ఉండదు అనమాట. దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉందా? లేదు లేదు కదా. ఎట్లాంటి డేట్ అది ఎప్పుడైనా వాడచ్చు, 2-3 సంవత్సరాల తర్వాత కూడా తినొచ్చు ఆ పూరి. ఓకే, సో మనకి ఎప్పుడు వేసారో తెలియదు. సో దాన్ని తీసుకొచ్చి మనం లొట్టలు వేసుకుంటూ టపా టపా అనుకుంటూ, కొంతమంది వాడి చేత్తో వాడు తినుకుంటూ పక్కన వాడు కూడా తినిపిస్తూ ఉంటాడు. అభిమానం అలా చూసుకుని అలా పెట్టేస్తుంటాడు. ఇప్పుడు నువ్వు ఏదో బయటకు వెళ్ళి కొనుక్కుంటున్నావు ఒక ఫుడ్, దాని మీద ఎక్స్పైరీ డేట్ రాస్తున్నావు. ఒక పోనీ చికెన్ మటన్ ఏదో ఉందనుకోండి కర్రీ, నెక్స్ట్ రోజు పాడైపోతుంది కాబట్టి దాన్ని పారేస్తాం. ఇది పాడైపోయేది కాదు కదా. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ పానీపూరికి ఏ బ్యాగ్ మీద ఇటు పక్కన ఎక్స్పైరీ డేట్ ఉందా? మీకు 2 రోజుల తర్వాత అమ్మినా ఇదే బ్యాగ్ తీసుకొచ్చి మీకు ఇచ్చినా మీకు తెలుసుదా? రెగ్యులేషన్ నుండి మీరు పానీపూరి శుభ్రంగా తినొచ్చు. నేను ఇందాక చెప్పాను దాని మీద ఎక్స్పైరీ డేట్ లేదు. ఎలా తెలుస్తుంది మీకు? నిజమే సార్, 100%. ఎందుకంటే ఇదేదో మాట్లాడుకోవడానికి సరదాగా ఉన్నా కూడా ఇవి తిన్నారంటే మాత్రం ఇన్ని హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో ఇది మిగతా ఫుడ్స్ ఏదైనా సమస్య ఉందనుకోండి, నెక్స్ట్ రోజు లోపల ఆలు చెడిపోతుంది, పడేస్తాడు వాడు. ఇంట్లో పొద్దున్న చేసుకున్న పూరి నెక్స్ట్ రోజుకి ఎక్స్పైరీ ఉన్నది, పానీపూరికి ఎందుకు లేదు? లాజిక్ సార్, ఎందుకంటే చిన్నది కాబట్టి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో పానీపూరి తినే వాళ్ళు వచ్చేసేసి, మీరు తినే వాళ్ళని ఎట్లాగో మేము ఆపలేము, ఎందుకంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ హెల్త్ అని చెప్పేసి అక్కడ రాసిన కూడా తినే వాళ్ళు తింటూ ఉంటారు. కానీ హైజీన్గా అదేవిధంగా ఎట్లా తింటా ఉన్నాం మనము, ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటా ఉన్నాం అనేది అయితే ఆలోచించి తినండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.